దేశంలో కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవలి కర్ణాటకలో మాత్రం లీటర్ పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3.20 మేర పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్పై ఏకంగా ₹10 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నగదు కొరత, రెండెంకల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రజానికానికి ఊరటనిస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లీటర్ పెట్రోల్పై ₹10.20 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో పాక్లో లీటర్ పెట్రోల్ ధర 258.16, డీజిల్ ధర 267.89గా ఉంటుందని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2022 మే నుంచి పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 20% పైగా ఉండగా లీటర్ పెట్రోల్పై ₹10, డీజిల్పై 2.33 చొప్పున తగ్గిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పాకిస్తాన్ ఆర్థిక శాఖ ప్రతి 15 రోజులకు ఇంధన ధరలను సమీక్షిస్తుంది. కొత్త ధరలు వచ్చే 15 రోజుల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. పరిశ్రమల విద్యుత్ ఛార్జీలను కూడా యూనిట్కు 10.69 చొప్పున తగ్గిస్తున్నట్లు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇదివరకే ప్రకటించారు. అయితే భారత్లో మాత్రం గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గతంలో 100కు పైగా పెరిగిన పెట్రోల్ ధరల్లో కేంద్రం కొంత తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తినప్పటికీ ధరలు పెంచే అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇటీవలి కర్ణాటకలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో లీటర్పై ₹3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.76, డీజిల్ 87.62 కాగా ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 104.21, డీజిల్ ధర ₹92.15గా ఉంది.